హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ముందుగా అందరూ అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. ఓకేనా? చిన్న మినీ వ్లాగ్ అయితే మా ఇంట్లో ఈరోజు రక్షాబంధన్ అండి. చూడండి పొద్దున్నే కట్టేసింది మా పాప అయితే. తనకి కాలేజ్ ఉందన్నమాట. మా వాడికైతే స్కూల్ లేదు. తన కాలేజ్కి వెళ్ళాలని 7:30కే స్టార్ట్ చేసింది కట్టేయడం. అగోండి రక్షాబంధన్ కట్టేస్తుందనమాట. తమ్ముడికి పుట్టిన నుంచి ఒక్క ఇయర్ కూడా మిస్ కాలేదండి ఇప్పటివరకు. 2013 నుంచి మా వాడు డేట్ ఆఫ్ బర్త్ 2013 ఆగస్టులో పుట్టాడనమాట. అప్పుడు పుట్టిన 5 డేస్కే అప్పుడు రాఖీ పండుగ అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిస్ చేయకుండా ప్రతి సంవత్సరం అయితే కడుతూనే ఉందండి. అలానే వాళ్ళిద్దరి బంధం మంచిగా ఉండాలని అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? అవ్వండి ఫటాఫట్మని రాఖీ అయితే కట్టేసింది. తనకి టైం అయిపోతుందనమాట మెయిన్. అందుకని వాడైతే ఈరోజు స్కూల్ లేదు కానీ తొందరగా వాడిని కూడా లేపేసి రెడీ అయిపోమన్నాం. రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసి రాఖీ అయితే కట్టేసింది. అవ్వండి హారతి ఇచ్చేసింది, అక్షింతలు వేసి బ్లెస్ చేసింది, తర్వాత రాఖీ కట్టేసింది, తర్వాత స్వీట్ అయితే తినిపించేసింది. ఏమి ఇస్తారా నాకు గిఫ్ట్ అంటే, మొన్నటి వరకు చాలా బట్టలు కొన్నారు కదా అమ్మాళ్ళు, ఇంకేం నేను ఇయ్యాలా అని అంటున్నాడు మావాడు. చూడండి గిఫ్ట్ ఇవ్వడానికి ఎన్ని నాటకాలు కదా. అలానే ఉంటారండి తమ్ముళ్ళందరూ, అన్నయ్యలందరూ. ఈరోజు ఏదో ఇవ్వడానికే అలా మాటలు అనమాట. చూడండి కాలు మొక్కరా అంటే నా కాలు పట్టుకోమని చెప్పి పక్కనే అనేసి ఆట పట్టిస్తున్నాడు. అలా కాదురా నువ్వే ఆశీర్వాదం తీసుకో అని అంటున్నాను నేనైతే. ఇంకెన్నిసార్లు మొక్కాలి, ప్రతిసారి నేను గట్ట మొక్కను అని కామెడీలు చేస్తున్నాడనమాట. అంతే ఆట పట్టిస్తుంది. ఇంకా అయిపోయిందండి. అయితే ఏమి ఇస్తావు పండు అని మళ్ళీ అడిగింది సెకండ్ టైము. సరేలే ఏడక నువ్వైతే నేను డబ్బులు ఇస్తాలే అని అంటున్నాడు. అమ్మ డబ్బులు ఇవ్వండి అమ్మా అని అంటున్నాడు. నేను వాళ్ళకి పియ్యేనంట. వాళ్ళిద్దరూ ఆట పట్టిస్తుండ్రు నన్ను కూడా. అదండి స్వీట్ తినిపించేసింది. డబ్బులు అయితే గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్లది ఏముందండి, ప్రేమగా ఆశీర్వదిస్తే అంతే చాలు కదా. ఎవరికైనా గిఫ్ట్లు అవసరం లేదు ఎవరికి. అందులోకి మా పాప అయితే ఇప్పటి వరకు ప్రజెంట్ ఆశించట్లేదు ఎప్పుడు ఏది. మరి తర్వాత ఏం చేస్తుందో తెలియదు మనకు కూడా. చూద్దాం. తనకైతే నేను లంచ్ బాక్స్కి మిల్ మేకర్ పలావ్ అయితే చేసేసానండి. ఫటాఫట్ అయిపోతుంది కదా అని. ఎర్లీ మార్నింగ్ అన్నీ చేసుకునే వరకు లేట్ అయిపోయింది అనమాట. మిల్ మేకర్ పలావ్ చూడండి ఎలా ఉందో. నేనైతే ఫుల్ వీడియో తర్వాత పెడతాను, ఇప్పుడైతే ఏం తీయలేదు. తన కోసమని ఫటాఫట్మని మిల్ మేకర్ పలావ్ చేసేసి తన బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి తను రెడీ చేసి పంపించేశాను. అంతే అండి, చిన్న మినీ వ్లాగు. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక్కసారి అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. ఓకేనా? మనం మళ్ళీ మరొక్క మినీ వ్లాగ్తో మళ్ళీ అయితే కలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? మా ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా అండి? మరొక్క వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా? బాయ్ అండి అందరికీ. తనకు కూడా వెళ్ళిపోతుంది, కాలేజీకి టైం అయిపోయిందని. 7:45కి ఇంట్లో నుంచి అవుట్ అయిపోతుందండి. వెళ్ళిపోవాలన్నమాట. బస్సు వచ్చేస్తుంది కరెక్ట్ టయానికి. ఓకే బాయ్ అందరికీ. రాఖీ పండుగ శుభాకాంక్షలండి మరొకసారి.